నరకం. ఈ లోకంలో మనుషులు తమ క్షణిక సుఖాల కోసం అనేక దుష్కర్మలు చేస్తారు. ఆ దుష్కర్మల ఫలితంగా మనిషికి మృత్యువు తర్వాత భోగదేహం ప్రాప్తిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ విధమైన భోగదేహం రెండు రకాలు. ఒకటి స్మోక్షదేహం, మరొకటి యాతాన దేహం. స్మోక్షదేహం మనిషి ఆచరించిన సత్కర్మల ఫలితంగా కలిగే సుఖాలను అనుభవించడానికి స్వర్గాది ఊర్ధ్వలోకాలకు చేరుతోంది. రెండవది యాతాన దేహం. యాతాన దేహం మానవుడు చేసిన పాప ఫలాలను అనుభవించడానికి నరకాది లోకాలను చేరుతోంది. మృత్యువు తర్వాత వెంటనే కొత్త దేహం ధరించటం వీలు కాదు. కొత్త దేహ ప్రాప్తికి ముందు జీవి మనోమయ ప్రాణమయ దేహం చేత సుకృత దుష్కృత సుఖదుఖాల ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది. యమపురి దారి ఎలా ఉంటుంది? మనిషి ఆయువు తీరిన 13వ రోజు తర్వాత యమభటులు జీవిని యమపురికి తీసుకెళ్తారు. ఆ దారి అంతా ఎగుడు దిగుడులుగా ఉంటుంది. ఆకలి దప్పికలు తీరే అవకాశం లేని ప్రాంతంలో అరికాళ్ళు బొబ్బలెత్తినా సరే యమభటులు కొరడలతో కొట్టి నడిపిస్తారు. కనుచూపుల్లోనే నీరు ఉంటుంది, త్రాగబోతే చేతికి అందదు. మేఘమేఘాలు నిరంతరం వర్షిస్తూ ఉంటాయి, కానీ అవి వర్షించేది నీరు కాదు, రక్తం. అలా 17 రోజుల పాటు సాగే ఆ ప్రయాణంలో జీవించినప్పుడు చేసిన పాపాలను తలుచుకొని వాపోతుంటాడు ఆ జీవుడు. ఆ ప్రయాణం తర్వాత యమపురి మజిలీ అయిన సౌమ్యపురం చేరుకుంటాడు ఆ జీవి. వైతరణి నది ఇలా ఉంటుంది. ఇది 100 యోజనాల వెడల్పుతో ఉంటుంది. అందులో చిక్కని రక్తం, దానితో పాటు చీము, మహాజలచరాలు, ఒక్క క్షణం కూడా భరించలేని వాసన. ఇక్కడ ఎంతకాలం అనేది ఆ పాపి చేసిన పాపాలను బట్టి అనుభవించాల్సి ఉంటుంది. అందుకనే తమ వారి కోసం భూమిపైన వారి పేరు మీద గోదానం చేస్తారు. గోదానం చేస్తే వైతరణి నదిని సులభంగా దాటగలరని గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు స్వయంగా గరుత్మంతుడికి తెలియజేశాడు. నరకాలు ఎన్ని రకాలు, అవి ఎలా ఉంటాయి, ఎలాంటి పాపాలకు ఏ ఏ నరకాలు ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. మనుషులే కాదు, ఇతర జీవాజాలం కూడా ప్రశాంతంగా బతకాలని బలంగా కోరుకుని పెద్దలు ఏర్పరిచినవి ఈ నరకాలు. రాముడిని నమ్మిన యముడిని నమ్మిన ఫలితం సామాజిక సంక్షేమమే. పెద్దల ఆకాంక్షలు నెరవేరాలంటే మనమంతా క్రమశిక్షణ కలిగి కట్టుబాటులో జీవించాలి. పాప స్వరూపాలను బట్టి యముడు ఆయా నరకాలకు పాపులను పంపుతాడు. ఈ నరకాలు 28గా విభజించబడినవి. అవేంటో చూద్దాం. 1వది తమిశ్రం. ఇతరుల సొమ్మును లాక్కున్న, భార్యాపిల్లలను హింసించిన వాళ్లను యమదూతలు కాలపాశంతో కొట్టే ఇదొక చిమ్మ చీకటి నరకకూపం. 2వది అంధతమిశ్రం. ఒకరినొకరు మోసపుచ్చుకొని నా పొట్ట నిండితే చాలనుకునే వారు, స్వార్థ చింతతో ముక్కుమునగ తినేవారిని, అవసరాలు తీరే వరకు భార్యను వాడుకుని ఆ తర్వాత వెంట్రుక ముక్కలా వదిలిపారేసే భర్తలను శిక్షించేందుకు యముడు ఆ పాపిని ఈ నరకానికి పంపుతాడు. 3వది రౌరవం. రురు అంటే భయంకరమైన విషనాగు అని అర్థం. శరీరం శాశ్వతమని తన కోసం తన వారి కోసం ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కొని అక్రమంగా అనుభవించే వాళ్లను ఇక్కడికి యముడు పంపిస్తాడు. 4వది మహారౌరవం. న్యాయమైన వారసత్వాన్ని కాదని ఇతరుల భార్యను, ప్రేమికురాలిని అక్రమంగా లోబరుచుకొని అనుభవించే వారిని యముడు ఇక్కడికి పంపిస్తాడు. 5వది కుంభీపాకం. వేట ఒక ఆట అంటూ సాధు జంతువులను కిరాతకంగా హతమార్చి కడుపు నింపుకునే వారిని యముడు ఇక్కడికి పంపిస్తాడు. 6వది కాలసూత్రం. ఈ నరకం కనకనలాడే రాగి పాత్రగా ఉంటుంది. పైనుంచి సూర్యుడు, కింది నుంచి బగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది. 7వది అసిత పత్రవనం. విద్యుక్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలు పెట్టి వాళ్లను చెడగొట్టే వాళ్ళు ఇక్కడికి వస్తారు. 8వది సుకరముఖం. అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమాలు అన్యాయాలలో దిగబడి విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు, అధికారులు ఈ నరకానికి వస్తారు. 9వది అంధకూపం. చిట్టి చీమకైనా అపకారం తలపెట్టని వాళ్ళు, అపకారికైనా ఉపకారం చేసే వాళ్లను బుద్ధిపూర్వకంగా తొక్కిపట్టి బాధించే వాళ్ళు, కాపాడమని ప్రాధేయపడే వారిని అవకాశం ఉండి కూడా కాపాడని వాళ్ళు ఈ నరకానికి వస్తారు. 10వది తప్తమూర్తి. ఈ నరకం ఒక కొలిమిలా ఉంటుంది. ఇక్కడ పెనుమంటలు, నాలుకలు సాచి భగభగ మండుతుంటాయి. బంగారం, విలువైన రత్నాలు, రత్నాభరణాలు కాజేసిన వారిని ఇందులో పడేసి సజీవ దహనం చేస్తారు. 11వది
క్రిమి భోజనం. ఇది క్రిమి కిటకాలతో నిండి ఉండే నరకం. ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్ళను ఆదరించకుండా, వాళ్లకు మెతుకు కూడా మిగిల్చకుండా మింగే వాళ్లను, ఎదుటి వాళ్లను సొంత పనులకు, స్వార్థ ప్రయోజనాలకు వాడుకొని అవసరం తీరాక విసిరి పారేసే వాళ్లను ఇక్కడికి తీసుకువచ్చి క్రిమికీటకాలకు ఆహారంగా పడేస్తారు. 12వది షాల్మలి. దీన్నే తప్త షాల్మలి అని కూడా పిలుస్తారు. వావి వరుస పట్టించుకోకుండా అక్రమ సంబంధాలకు ఎగబడే ఆడామగవాళ్లను ఈ నరకానికి తీసుకువస్తారు. 13వది వజ్రకంఠ కషాలి. జాతి రీతి లేకుండా జంతువులతోనూ శృంగారం నడిపే వారికి ఈ నరకం ప్రత్యేకంగా సిద్ధంగా ఉంటుంది. 14వది వైతరణి. అధికారాన్ని సద్వినియోగం చేసి ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళు వాటిని పూర్తిగా దుర్వినియోగపరిచి అక్రమాలకు అనుచితాలకు పాల్పడితే ఇక్కడికి వస్తారు. 15వది పూయోదకం. వైతరణిలో ఉండే కాలుష్య జలమే ఈ నరకంలో ఒక బావిలా ఉంటుంది. వివాహం చేసుకునే ఉద్దేశం లేకపోయినా మాయమాటలు చెప్పి ఆడపిల్లను ముగ్గులోకి దింపి అనుభవించే పురుష పశువులకు ఈ నరకంలో శిక్ష పడుతోంది. 16వది ప్రాణరోధం. కుక్కలు మరియు ఇతర జంతువులను వేటకు ఉసిగొల్పి సాధు జంతువుల ప్రాణాలు హరించే వారి కోసం ఈ నరకం యొక్క తలుపులు తెరిచి ఉంటాయి. 17వది వైశాసనం. పేదలు ఆకలితో బాధపడుతుంటే తమ దర్భాన్ని ప్రదర్శించుకోవడానికి విందులు వినోదాలు చేసుకుంటూ అవతలి వారు బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు వాళ్ళంతా ఈ నరకానికి వచ్చి పడతారు. 18వది లాలా భక్షణం. అతి కాముకులు భార్యను కట్టుబానిసంగా కన్నా నీచంగా చూసే వాళ్ళు తమ ఆధిక్యతను చాటుకోవడానికి వీర్యం తాగిస్తారు. ఇలాంటి వార్తలు తరచూ వినబడుతూ ఉంటాయి. అలాంటి పొగరుబోతుల పని పట్టేందుకే ఈ నరకం యముడు నిశ్చయించాడు. 19వది సారమే యాదానం. ఆహారంలో విషం కలిపేవాడు, ఊచకోతకు దిగేవాడు, దేశాన్ని సర్వనాశనం చేసేవాడు ఈ నరకానికి వస్తాడు. 20వది అవీచి. నీటి బొట్టు లేని నరకం ఇది. ఇక్కడ రాతి పలకలు పరుచుకున్న తీరు చూస్తే ఇక్కడ సముద్రమేదో ఉందేమో అనిపిస్తోంది. తప్పుడు సాక్ష్యం చెప్పేవాళ్లను, తప్పుడు ప్రమాణాలు చేసేవాళ్లను, వ్యాపార వ్యవహారాలతో అబద్ధాలు చెప్పి మోసం చేసే వాళ్లను ఈ నరకానికి తీసుకువస్తారు. 21వది అయోపానం. ముఖ్యంగా ఈ నరకం యముడు తాగుబోతుల కోసమే నిశ్చయించాడు. ఆడ మొగ తాగుబోతులకు వేరువేరుగా శిక్షలుంటాయి. పాపులు బతికి ఉండగా ఎన్నిసార్లు మద్యం పుచ్చుకున్నారో లెక్కలు తీసి అన్నిసార్లు శిక్షలు విధిస్తారు. తాగుబోతు ఆడదైతే ఇనుప ద్రవాన్ని తాగాలి. అదే తాగుబోతు మగవాడైతే లావా తాగాలి. 22వది రక్షోభక్ష. జంతు బలిని, నరబలిని విచ్చలవిడిగా చేసి మాంసాన్ని ఇష్టానుసారంగా తినేవారి కోసం ఈ నరకంలో శిక్షలు విధిస్తారు. 23వది శూలప్రోతం. ఎదుటివాడు ఏ అపకారం చేయకపోయినా నిష్కారణంగా ప్రాణాలు తీసే వాళ్లను, నమ్మక ద్రోహం చేసే వాళ్లను ఈ నరకంలోకి పంపుతాడు యముడు. 24వది శరకర్ధమం. మంచి వాళ్ల పట్ల అవమానకరంగా వ్యవహరించిన వారిపై దబాయించి బతికేసే వాళ్లను ఈ నరకానికి తీసుకువస్తారు. 25వది దందశూకం. తన తోటి మానవులను జంతువుల్లా భావించి విచ్చలవిడిగా వేటాడడం, తక్కువ చూపు చూడడం, మానవ హక్కులను హరించి వేయడం లాంటివి చేస్తారో వారు ఈ నరకానికి వస్తారు. 26వది వాతరోధం. అడవులల్లో, చెట్ల మీద, కొండ కొమ్మలల్లో ఉంటూ ఎవ్వరి జోలికి రాని జంతువులను పట్టి పల్లార్చే వారి కోసం ఈ నరకం ఉంటుంది. 27వది పర్యావర్తనకం. ఆకలితో అలమటించిపోయేవాడు ఒక ముద్ద అన్నం పెట్టమని అడిగితే పెట్టకుండా నానా దుర్భాషలాడే వారిని ఈ నరకంలోకి పంపిస్తారు. 28వది సూచీముఖం. గర్వం, పీసినారితనం ఉన్నవారిని, రోజు వారి ఖర్చులకు కూడా డబ్బు తీయకుండా దాచేసే పరమలోభులు ఇక్కడికి వస్తారు. ఇవి యమలోకంలో ఉండే 28 రకాల నరకాలు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.